కార్డులో కానీ అడ్రస్ కానీ రేషన్ కార్డు అన్నీ ఇవే ఉన్నాయి మాకు. ఇంతకుముందు మన రోడ్డు కూడా వేశారు ఒక 2 years బ్యాక్. అంటే మమ్మల్ని ప్రభుత్వం గుర్తించని మేము అనుకున్నాము. ఉన్నట్టుండి తీసేయండి అని నోటీసులు ఇవ్వడం, వీళ్ళు తీసేయండి అని చెప్తున్నారు. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాము. ఎమ్మెల్యే గారు సానుకూలంగా సంబంధించి అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. రెగ్యులేట్ చేయండి, జీవో 30 వచ్చింది కదా, గవర్నమెంట్ జీవో 30 తెచ్చింది. ఆక్రమ భూమి ఏదన్నా ఉంటే బిలో 2 cent బిలో ప్రాపర్టీ అంటే 60 ఏళ్ళ ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళకి రెగ్యులేట్ చేయండి అని చెప్పి దాని ద్వారా మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సెండ్ చేశారు ఫైల్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా స్టేటస్ పెండింగ్ ఉంది. ఎందుకనంటే ఎంఆర్ఓ గారు అవైలబిలిటీ లేరు. అది ఇంకా ఇలాగే ఉందని PGRS లో కూడా కంప్లైంట్ పెట్టాము. అది జరుగుతూ ఉంది. వీళ్ళంతలోనే అది జరగక ముందే వీళ్ళని ఖాళీ చేస్తే మనకి ఇది ఉండదని వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఖాళీ చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు ఉన్నటువంటి ఖాళీ చేయమంటున్నారు. ఉన్నటువంటి ఖాళీ చేసి మా ఆధార్ కార్డులు అడ్రస్లు మేము ఏదో ఇక్కడ కూలీ పని చేసుకొని బతికే వాళ్ళు ఇక్కడ అంతా ఉన్నారు. ఇది మా నుంచి దయచేసి మమ్మల్ని గుర్తించి దీనికి పట్టాలు ఇప్పించాలి. ఎమ్మెల్యే గారిని, మున్సిపల్ కమిషనర్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ సార్ని అందరినీ కోరుతున్నాము. ఇది సచివాలయం నుంచి టౌన్ ప్లానర్ వచ్చి ఖాళీ చేస్తున్నారు. వాళ్ళకి మున్సిపల్ వాళ్ళు చెప్తున్నారు ఖాళీ చేయమని అంటున్నారు సార్. మనకి సచివాలయం నుంచి మంజులేశ్వరి అని టౌన్ ప్లానర్ వస్తున్నారంట. ఆమె వచ్చి ప్రతిసారి వీళ్ళని ఖాళీ చేయండి అంటే వీళ్ళు మానసికంగా మొన్నటి వరకు బీపీ డౌన్ అయ్యి ఇదైపోయి పడిపోయింది. హాస్పిటల్ అడ్మిట్ చేసి మీరు టెన్షన్ పడొద్దు, మేము ఎలాగైనా చేసాం, నేను మళ్ళీ వాళ్ళని రికవరీ చేసుకొని వచ్చాను. అందువల్ల కోర్టుకు కూడా వేసాను. కోర్టులో కూడా 9th మనకి వాయిదా ఉంది. ఆలో వీళ్ళు ఎలాగైనా వీళ్ళని జరిపించాలి, ఎలాగైనా ఖాళీ చేయించాలని వాళ్ళు పట్టుబట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఈ పని 9వ తేదీ వాయిదా ఉంది. 50 ఏళ్ళ పై నుంచి ఉన్నాము. గుత్త రసీదులు కడుతున్నాము. ప్రతి 8 కుటుంబాలు ఉన్నాయి మొత్తం. హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది వికలాంగులు, వితంతువులు ఇది ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ ఇంటి నుంచి బ్యాక్ బోన్ గా మొగోళ్ళు అనేది లేరు. అంతా ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏదో కూలి పని రోజుకి 200, 100 సంపాదించుకొని చేసుకునే వాళ్ళు. ఇది అందుకు దీన్ని పట్టా ఇప్పించాలిగా ఎమ్మెల్యే. అనంతపురం సార్, కమలానగర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ DCMS ఆఫీస్ రోడ్ పక్కన ఉన్నాము. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్రతిసారి వచ్చి సతాయిస్తున్నారు సార్, తీసేయండి అని. అక్కడ ఒక మేడం ఉన్నారు, మంజుష అని. ఆ మేడం వచ్చి ప్రతిసారి వీక్లీ ఒక వారానికి ఒకసారన్నా వచ్చి సతాయిస్తుంది. మా అమ్మ వితంతు సార్, ఆమెకి చాలా టెన్షన్, బీపీ డౌన్ అయ్యి మొన్ననే హాస్పిటల్ నుంచి ఇదేంది అడ్మిట్ అయ్యి. ఇట్లా ఉంటే ఎట్లా సార్ మా పరిస్థితి? ఇప్పుడు వచ్చి మేడం వచ్చినారు, రోడ్ల మీద ఉన్నారు మీరు అంటారు. రోడ్ల మీద ఉంటే రోడ్ ఎట్లా వేసినాడు సార్? పక్కన రోడ్డు ఇంతే ఉంది, అన్ని చోట్ల అట్లే ఉంది. ఇక్కడ ఉండే స్థలాలు ఎందుకు తీసేస్తారు? రోడ్డు వెడల్పు చేయాలా అంటారు. ఇంతకన్నా రోడ్డు ఉన్నా సార్? నేను 2 నెలల నుంచి జరుగుతుంది సార్. అక్కడికి మేము కోర్టుకు వేసినాము. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్దామంటే ఆ సార్ అవైలబుల్ గా లేరు. MRO సార్ దగ్గర వెళ్దామంటే ఆ సార్ లీవ్ లో ఉన్నారు. ఇంకెక్కడ వెళ్ళారు సార్? ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా వెళ్ళాము. మీరు కోర్టు కేసు వేసండి వేయండి అని చెప్పినారు. మేము వేసినాం కూడా ఆల్రెడీ. బ్యాంక్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చిందండి, ఎంక్రోచ్మెంట్స్ అంతా ఇబ్బందికరంగా తీయండి అని. ఇలా 7 రోజుల ముందు మేము ఒక 10 days బిఫోర్ నోటీస్ అనేది సర్క్యులేట్ చేసినాము. వాళ్ళని ఏదైనా ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి అనేసి ఇచ్చున్నాము. బట్ వాళ్ళ దగ్గర నుంచి మాకేం రాలేదు. దాదాపుగా ఇప్పుడు 10-15 days అయిపోయింది. వాళ్ళ నుంచి మాకు ఎట్లాంటి స్పందన రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసేదానికి మీరు ఇంకా మాకేం లేదు. అట్లా అంతా మా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర లేదు. ఫర్దర్ గా ఇంకేదైనా మాట్లాడాలంటే మీరు కమిషనర్ గారిని సంప్రదించండి. మా దగ్గర నుంచి ఏమి మాకు రెస్పాన్స్ లేదు. మా కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము కూడా యాక్ట్ చేయాలి కదా, తప్పదు కదా. రోడ్ ఎంక్రోచ్మెంట్ కాబట్టి కంపల్సరీ. అదే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు పక్కన.